Hello friends, this is Naveen. Welcome you all. So Ncert Geography lo Class 6 Lesson 4 ఇది. So Class 6 Lesson 4 Lesson name Maps. So Maps కోసం some basic details ఎలాంటి types of maps ఉంటాయి ఇవన్నీ కూడా ఈ లెసన్ లో మనం నేర్చుకుంటాం. సో మనం ఆల్రెడీ గ్లోబ్ కోసం చూసాం. సో గ్లోబ్ కి అడ్వాంటేజెస్ చూసాం అండ్ గ్లోబ్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని లిమిట్స్ ఉంటాయి గ్లోబ్ కి. ఎందుకంటే గ్లోబ్ క్యాన్ బి యూజ్ఫుల్ వెన్ వి స్టడీ ద ఎర్త్ యాజ్ ఎ హోల్. సో మొత్తం మనం ఎర్త్ కోసం చదివేటప్పుడు గ్లోబ్ మనకి యూజ్ అవుతుంది. కానీ వన్ వీ వాంట్ టు స్టడీ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఎర్త్లో ఒక పర్టికులర్ ఒక పార్ట్ కోసం మనం తెలుసుకోవాలనుకుంటే గ్లోబ్ అనేది యూజ్ కాదు. సో లైక్ ఒక కంట్రీ కోసం కానీ స్టేట్స్ కానీ డిస్ట్రిక్ట్ టౌన్స్ అండ్ విలేజెస్ ఇలాంటి వీటి కోసం కానీ మనం తెలుసుకోవాలంటే గ్లోబ్ యూజ్ కాదు. సో ఇట్ ఈస్ ఆఫ్ లిటిల్ హెల్ప్. ఓకే, గ్లోబ్ మనకి అంత హెల్ప్ చేయదు. సో ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ వీ యూజ్ మ్యాప్స్. సో అలాంటి కండిషన్లో సో గ్లోబ్ మనకి యూజ్ కాదు. ఎప్పుడు సో మనం ఒక పర్టికులర్ పార్ట్ యొక్క ఎర్త్లో ఒక పర్టికులర్ పార్ట్ కోసం మనం ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కువ కావాలి. ఆ టైంలో అయితే మనకి గ్లోబ్ యూజ్ అవ్వదు. అప్పుడు మనం మ్యాప్స్ని యూజ్ చేస్తాం. సో మ్యాప్ అంటే ఏ మ్యాప్ ఈజ్ ఏ రిప్రజెంటేషన్ ఆర్ ఏ డ్రాయింగ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, మ్యాప్ అనేది ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ లేదా ఒక డ్రాయింగ్ అనుకోండి, ఒక రిప్రజెంటేషన్ కానీ ఒక చిన్న డ్రాయింగ్. సో దేని యొక్క డ్రాయింగ్ చూడండి, డ్రాయింగ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ యొక్క సర్ఫేస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ డ్రాన్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ అకార్డింగ్ టు ఏ స్కేల్. ఒక స్కేల్ని బేస్ చేసుకొని అంటే మెజర్మెంట్స్ కోసం స్కేల్ ఉంటుంది సార్, రైట్? స్కేల్ని బేస్ చేసుకొని మ్యాప్ అనేది ఒక రిప్రజెంటేషన్ లేదా ఒక డ్రాయింగ్. దేని ఎర్త్ యొక్క సర్ఫేస్, ఎర్త్ యొక్క సర్ఫేస్ని మనం డ్రా చేస్తాం. ఓకే, లేదా ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఎర్త్ యొక్క సర్ఫేస్ని కానీ అందులో ఒక పార్ట్ని కానీ ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన, ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన ఎర్త్ అనేది స్పియర్గా ఉంటుంది, గ్లోబ్ కూడా స్పియర్ లాగా ఉంటుంది. కానీ ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఇలా ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన మనం డ్రా చేసేది ఆ రిప్రజెంటేషనే ఒక ఎర్త్ యొక్క సర్ఫేస్ కానీ ఒక పార్ట్, ఎర్త్ యొక్క ఒక పార్ట్ని రిప్రజెంట్ చేస్తాం. సో దాన్నే మ్యాప్ అంటాం. ఓకే, అండ్ చూడండి, బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫ్లాటన్ ఏ రౌండ్ షేప్ కంప్లీట్లీ. సో ఒక రౌండ్ ఎర్త్ అనేది రౌండ్ షేప్. సో ఒక రౌండ్ షేప్ని మనం కంప్లీట్గా ఫ్లాట్గా మార్చలేం. ఎగ్జాక్ట్గా ఫ్లాట్గా మార్చాలంటే జరగదు, రైట్? నెక్స్ట్ వీ ఫైండ్ దట్ మ్యాప్స్ ఆర్ యూజ్ఫుల్ టు అస్ ఫర్ వేరియస్ పర్పస్. సో చాలా రకాలుగా మ్యాప్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో వన్ మ్యాప్ షోస్ ఎ స్మాల్ ఏరియా ఎ ఫ్యూ ఫ్యాక్ట్స్. ఒక చిన్న ఏరియాని కొన్ని ఫ్యాక్ట్స్ని ఇస్తుంది ఒక మ్యాప్. అలాగే ఇంకొక మ్యాప్ అనదర్ మ్యాప్ చూసుకుంటే మే కంటైన్ మెనీ ఫ్యాక్ట్స్ అండ్ ఏ బిగ్ బుక్. యాజ్ ఏ బిగ్ బుక్, పెద్ద బుక్ లాగా చాలా ఎక్కువ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, when many maps are put together we get a atlas. సో కొన్ని మ్యాప్స్ అన్ని కలిపి ఒక దగ్గర పెడితే అది అట్లాస్ అవుతుంది. ఓకే, అట్లాసెస్ ఆర్ వేరియస్ సైజెస్, అట్లాస్ డిఫరెంట్ సైజ్ ఉంటాయి అండ్ మెజర్మెంట్స్ డ్రాన్ ఆన్ డిఫరెంట్ స్కేల్స్. సో మెజర్మెంట్స్ డ్రాన్ ఆన్ డిఫరెంట్ స్కేల్స్. సో అట్లాస్లో అనేవి వేరియస్ సైజ్లో ఉంటాయి. అలాగే వాటి యొక్క మెజర్మెంట్స్ అట్లాస్లో వాటి యొక్క సైజెస్, వీటి యొక్క మెజర్మెంట్స్ అని కూడా డిఫరెంట్ స్కేల్స్తో మెజర్ చేసి ఉంటాయి అట్లాస్లో అయితే. ఓకే, ఎందుకంటే డిఫరెంట్ మ్యాప్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, మ్యాప్స్ ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ ఏ గ్లోబ్. ఒక గ్లోబ్ కంటే మ్యాప్స్ అనేవి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, రైట్? దేర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్క్రైబ్డ్ బిలో. సో మ్యాప్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జోగ్రఫీ చదువుతున్నారంటే ఖచ్చితంగా మ్యాప్ వర్కింగ్ అనేది తెలియాలి, రైట్? మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అందరి దగ్గర కూడా అట్లాస్ ఉండాలి. సో జోగ్రఫీ చదివేటప్పుడు ఖచ్చితంగా అట్లాస్ పక్కన ఉంచుకోవాలి. సో ఏ లొకేషన్ అయినా ఒక లొకేషన్ పేరు వచ్చిందంటే ఆ లొకేషన్ ఎక్కడ ఉందో అట్లాస్లో ఖచ్చితంగా మీరు చూస్తుంటేనే అవి మీకు అలా గుర్తుంటాయి. ఓకే, సో అట్లాస్ కంపల్సరీ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ అండ్ పొలిటికల్ అండ్ థిమెటికల్ మ్యాప్స్ ఉంటాయి. ఓకే, ఫిజికల్ మ్యాప్స్ షోయింగ్ న్యాచురల్ ఫీచర్స్ ఆఫ్ ఎర్త్ సచ్ యాజ్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, రివర్స్, ఓషియన్స్ ఎక్సెట్రా. సో న్యాచురల్ ఫీచర్స్, ఒక ఎర్త్ యొక్క న్యాచురల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మౌంటైన్స్ కానీ ప్లాట్యూస్, ప్లెయిన్స్, రివర్స్ కానీ ఓషియన్స్, లేక్స్ ఇలాంటి డిఫరెంట్ ఏవైనా ఫిజికల్ ఫీచర్స్ అవి కూడా న్యాచురల్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఎర్త్. ఇలాంటివి ఏవైనా చూపిస్తే వాటిని ఫిజికల్ ఆర్ రిలీఫ్ మ్యాప్స్ అంటాం. సో రిలీఫ్ మ్యాప్స్ అని కానీ ఫిజికల్ మ్యాప్స్ అని కూడా అంటాం. ఓకే, న్యాచురల్ ఫీచర్స్ ఎర్త్ యొక్క న్యాచురల్ ఫీచర్స్ చూపించేవి ఫిజికల్ మ్యాప్స్. నెక్స్ట్ పొలిటికల్ మ్యాప్స్. ఓకే, పొలిటికల్ మ్యాప్స్ షోయింగ్ సిటీస్, టౌన్స్, విలేజెస్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ స్టేట్స్ ఆఫ్ ద వరల్డ్ విత్ దేర్ బౌండరీస్ ఆర్ కాల్డ్ పొలిటికల్ మ్యాప్స్. సో ఈ మ్యాప్స్లో మనకి ఏం తెలుస్తాయి? సిటీస్, టౌన్స్, విలేజెస్ కోసం, అలాగే కంట్రీస్ కోసం, స్టేట్స్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ అండ్ విత్ దేర్ బౌండరీస్, వాటి యొక్క బౌండరీస్తో పాటు. సో ఇలా అయితే ఇవన్నీ చూపిస్తే వాటిని పొలిటికల్ మ్యాప్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ థిమెటిక్ మ్యాప్. సో మ్యాప్ ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఒక పర్టికులర్ థీమ్ ఉంటుంది అనమాట. అందువల్ల అవి థిమెటిక్ మ్యాప్స్ అవుతాయి. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాయి అవి. సచ్ యాజ్ రోడ్స్ చూడండి,
రోడ్ మ్యాప్స్, రెయిన్ఫాల్ మ్యాప్స్, మ్యాప్స్ షోయింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్, ఇండస్ట్రీస్. చూడండి పర్టికులర్గా ఇక్కడ రోడ్ మ్యాప్స్ చెప్తున్నాం రెయిన్ఫాల్ కోసం, అక్కడ రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది రెయిన్ఫాల్ కోసం చెప్తుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ కోసం మాట్లాడతాం, అంటే పర్టికులర్గా ఫారెస్ట్స్ కోసమే. అలాగే ఇండస్ట్రీస్, పర్టికులర్గా ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఆ మ్యాప్స్లో ఆ ఇండస్ట్రీస్ కోసం మాత్రమే తెలిసింది, అంటే పర్టికులర్ థీమ్ని చెప్తాయి కాబట్టి అవి థెమెటిక్ మ్యాప్స్. ఇంకా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి, అవి థెమెటిక్ మ్యాప్స్. ఓకే, దెన్ నెక్స్ట్, సో దేర్ ఆర్ 3 కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్. మ్యాప్స్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ఏంటవి? డిస్టెన్స్, డైరెక్షన్ అండ్ సింబల్. సో మ్యాప్ రీడింగ్కి ఇవన్నీ అవసరం. సో మ్యాప్లో ఇవన్నీ ఉంటాయి, డిస్టెన్స్ ఉంటుంది, డైరెక్షన్స్ ఉంటాయి, అలాగే సింబల్స్ కూడా ఉంటాయి మ్యాప్స్లో. ఫస్ట్ వన్ చూద్దాం, డిస్టెన్స్. మ్యాప్స్ ఆర్ డ్రాయింగ్స్ విచ్ రెడ్యూస్ ద ఎంటైర్ వరల్డ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ టు ఫిట్ ఆన్ ఏ షీట్ ఆఫ్ పేపర్. ఓకే, మ్యాప్స్ అనేవి డ్రాయింగ్సే. అవి ఏం చేస్తాయి? రెడ్యూస్ చేస్తాయి దేన్ని? ఎంటైర్ వరల్డ్ని, మొత్తం వరల్డ్ని కానీ లేదా ఒక పార్ట్ని, అందులో ఒక పార్ట్ని కానీ ఎలా ఒక చిన్న పేపర్ పైన రెడ్యూస్ చేసి పెడతాయి, సో చూపిస్తాయి కదా. సో వీ కెన్ సే మ్యాప్స్ ఆర్ డ్రాన్ టు రెడ్యూస్డ్ స్కేల్స్. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఒరిజినల్గా దాని లెంత్ చాలా ఎక్కువ, కానీ అది ఒక చిన్న షీట్ ఆఫ్ పేపర్ పైన చూపిస్తున్నామంటే దాని యొక్క సైజ్ని తగ్గించేస్తాం, లెంత్ని తగ్గించేస్తాం, అందుకోసమే స్కేల్ని తగ్గించామంటాం. రెడ్యూస్డ్ స్కేల్స్ అంటే స్కేల్ అంటే ఇక్కడ మెజర్మెంట్, సో మనం దాన్ని తగ్గించేస్తాం, రైట్. బట్ దిస్ రిడక్షన్ ఈజ్ డన్ వెరీ కేర్ఫుల్లీ సో దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేసెస్ ఈజ్ రియల్. సో కానీ ఈ రిడక్షన్ అనేది ఎలా పడితే అలా తగ్గించేస్తే ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వవు రెండు కూడా. సో రియల్గా ఉన్నట్టు అనగానే ఈ రిడక్షన్ అనేది చాలా కేర్ఫుల్గా చేయడం జరుగుతుంది. ఓకే, ఇట్ కెన్ ఓన్లీ బి పాసిబుల్ వెన్ ఏ స్మాల్ డిస్టెన్స్ ఆన్ ఎ పేపర్ రిప్రజెంట్స్ ఎ లార్జ్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, దేర్ఫోర్ ఎ స్కేల్ ఈజ్ చూజన్ ఫర్ దిస్ పర్పస్. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఈ రిడక్షన్ అనేది కేర్ఫుల్గా చేస్తారు, కానీ ఇది అంత కరెక్ట్గా జరగాలంటే ఎలా చూడండి, ఇట్ కెన్ బి ఓన్లీ పాసిబుల్ వెన్ స్మాల్ డిస్టెన్స్ ఆన్ పేపర్. సో పేపర్ పైన, ఒక చిన్న పేపర్ పైన ఒక పెద్ద వరల్డ్ మొత్తాన్ని చూపించాలి, అంటే ఈ పేపర్ పైన చూపించే ఈ డిస్టెన్స్ దీనిపైన ఉన్నదానికి ఈక్వల్ అవ్వాలి, ఈ రెండు ఈక్వల్ అయ్యేలా చూపించాలి, రైట్. సో ఈ పేపర్ పైన చూపించే ఈ చిన్న డిస్టెన్స్, సో ఈ స్మాల్ డిస్టెన్స్ ఎలా ఉండాలి? లార్జ్ డిస్టెన్స్, ఇదే గ్రౌండ్ పైన ఒరిజినల్గా చూసుకుంటే లార్జ్ డిస్టెన్స్ అయి ఉండాలి. సో అది మొత్తాన్ని మ్యాచ్ చేస్తూ ఉండాలి, రైట్. అందువల్లే స్కేల్ని చూపిస్తాం. ఓకే, స్కేల్ ఈజ్ చూజన్ ఫర్ దిస్ పర్పస్. ఒక స్కేల్ని ఉంటుంది, రైట్. స్కేల్ ఈజ్ ద రేషియో బిట్వీన్ ద యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద డిస్టెన్స్ షోన్ ఆన్ ద మ్యాప్. ఇక్కడ స్కేల్ అంటే ఏం లేదు, స్కేల్ అనేది రెండింటికి రేషియో. స్కేల్ అనేది రేషియో బిట్వీన్ ద యాక్చువల్ డిస్టెన్స్ అండ్ ద గ్రౌండ్ డిస్టెన్స్, గ్రౌండ్ పైన ఉన్న డిస్టెన్స్, యాక్చువల్ డిస్టెన్స్. సో స్కేల్ అంటే సింపుల్గా రేషియో బిట్వీన్ యాక్చువల్ డిస్టెన్స్ అండ్ మ్యాప్ పైన చూపించే ఈ డిస్టెన్స్. ఓకే, యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద డిస్టెన్స్ షోన్ ఆన్ ద మ్యాప్. సో గ్రౌండ్ పైన ఉండే డిస్టెన్స్ అండ్ మ్యాప్ పైన చూపించే డిస్టెన్స్కి రెండింటికి రేషియో. సో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో 10 కిలోమీటర్స్ని డిస్టెన్స్ బై 2 సెంటీమీటర్స్ ఆన్ ద మ్యాప్. ఒరిజినల్గా 10 కిలోమీటర్స్, గ్రౌండ్ పైన 10 కిలోమీటర్స్ ఉంది ఇది, కానీ మనం మ్యాప్ పైన ఎలా చూపించామంటే 2 సెంటీమీటర్స్గా చూపించాం. చూడండి, 2 సెంటీమీటర్స్ ఆన్ ద మ్యాప్. ఇట్ మీన్స్ 1 సెంటీమీటర్ ఆఫ్ మ్యాప్ విల్ షోన్ 5 కిలోమీటర్స్. అంతేగా, మ్యాప్ పైన టోటల్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 2 సెంటీమీటర్స్గా చూపించాం మనం. మ్యాప్లో 2 సెంటీమీటర్స్గానే ఉంటుంది ఇది. సో అంటే ఒరిజినల్గా ఏంటి, 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 5 కిలోమీటర్ చూపిస్తుంది అని అర్థం. సో మ్యాప్ పైన ప్రతి 1 సెంటీమీటర్ కూడా 5 కిలో, ఒరిజినల్గా 5 కిలోమీటర్స్కి ఈక్వల్ అని అర్థం, రైట్. ఇలా రిడక్షన్ అనేది, రెండు రిడక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ద స్కేల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ మ్యాప్, రైట్. If you know the scale, you will be able to calculate the distance between any two places on the map. So మనకైతే ఆ స్కేల్ అంటే స్కేల్, మ్యాప్ పైన స్కేల్ ఇచ్చి ఉంటారు. సో రిడక్షన్ చేసిన అంటే ఈ వాల్యూస్, ఒరిజినల్ వాల్యూస్ అనేవి మ్యాప్ పైన ఉంటాయి. అంటే 2 సెంటీమీటర్స్ ఈక్వల్స్ టు ఆన్ మ్యాప్ ఈక్వల్స్ టు 10 కిలోమీటర్స్ ఆన్ గ్రౌండ్. 2 సెంటీమీటర్స్ ఇక్కడ మ్యాప్లో ఉందంటే అది ఒరిజినల్గా 10 కిలోమీటర్స్ అని మనకు తెలిసిపోతుంది. సో అక్కడ మనకు స్కేల్ మనకు తెలిసిపోయింది కాబట్టి మనకు అక్కడ ఎంత తక్కువ డిస్టెన్స్, ఎంత తక్కువలో ఉన్న ఆ షీట్ మనం ఎంత చిన్నదైనా సరే మనకు స్కేల్ ఉంటుంది కాబట్టి ఈ స్కేల్ ప్రకారం మనకు యాక్చువల్ గ్రౌండ్లో అది ఎంత ఉంటుందో మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్మాల్ స్కేల్ అండ్ లార్జ్ స్కేల్ మ్యాప్స్ ఉంటాయి. సో వెన్ ఎ లార్జ్ ఏరియాస్ లైక్ కాంటినెంట్స్ ఆర్ కంట్రీస్ ఆర్ షోన్ ఆన్ ఎ పేపర్, దెన్ వీ యూజ్ ఎ స్మాల్ స్కేల్. ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్స్ ఆన్ మ్యాప్ షోస్ 500 కిలోమీటర్స్ ఆఫ్ ద గ్రౌండ్. అది వాటి స్మాల్ స్కేల్ అంటాం. చూడండి, పెద్ద ఏరియాని, కాంటినెంట్స్, కంట్రీస్ ఇలాంటి పెద్ద ఏరియాని చూపించాలి అంటే ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది కదా, లెంత్ ఎక్కువ ఉంటుంది. సో లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో స్కేల్ బాగా తగ్గించాల్సి ఉంటుంది, రైట్. ఎగ్జాంపుల్ చూడండి, ఒక 500 కిలోమీటర్స్ని జస్ట్ 5 సెంటీమీటర్స్లోనే చూపిస్తాం. సో ఇలా 500 కిలో అంటే మ్యాప్ పైన 5 సెంటీమీటర్స్ ఉంది అంటే ఒరిజినల్గా అది 500 కిలోమీటర్స్ ఉన్నట్టు లెక్క, రైట్.
1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 100 కిలోమీటర్స్ లెక్క వస్తుంది. 1 సెంటీమీటర్ మ్యాప్ పైన ఉందంటే 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందని మనకు తెలుస్తుంది. అంటే ఇది స్మాల్ స్కేల్, ఒక పెద్ద ఏరియాని చిన్న స్కేల్ పైన రాస్తున్నాం, అందువల్ల స్మాల్ స్కేల్ మ్యాప్ అవుతుంది, రైట్? వెన్ ఎ స్మాల్ ఏరియా లైక్ యువర్ విలేజ్ ఆర్ టౌన్ ఈజ్ షోన్ ఆన్ ఎ మ్యాప్, ఓకే, ఒక పేపర్, దెన్ వీ యూజ్ ఏ లార్జ్ స్కేల్. సో ఒక విలేజ్ కానీ టౌన్ కానీ చూపించాలనుకుంటే, ఇది కాంటినెంట్ కంట్రీతో పోల్చుకుంటే చిన్నవే కదా, సో స్మాల్ ఏరియా. ఇవి చూపించాలనుకుంటే వీ యూజ్ ఏ లార్జ్ స్కేల్, దట్ ఈజ్ 5 సెంటీమీటర్స్ ఆన్ మ్యాప్ ఈక్వల్స్ టు 500 మీటర్స్. చూడండి ఇక్కడ 5 సెంటీమీటర్స్ ని మనం 500 మీటర్స్ గానే చూపిస్తున్నాం, ఇక్కడ 500 కిలోమీటర్స్ కి ఈక్వల్, ఇక్కడ మీటర్స్ కి ఈక్వల్ చేస్తున్నాం ఆన్ ద గ్రౌండ్, ఓకే. వాటిని లార్జ్ స్కేల్ మ్యాప్స్ అంటాం. ఏంటంటే స్కేలింగ్ అనేది ఎక్కువ, ఇక్కడ బాగా తగ్గించేస్తాం, స్కేల్ బాగా తగ్గించాం, ఇక్కడ అంత తగ్గించలేదు, రైట్? అందువల్ల ఇవి లార్జ్ స్కేల్ మ్యాప్స్ అవుతాయి. నెక్స్ట్, లార్జ్ స్కేల్ మ్యాప్స్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ స్మాల్ స్కేల్ మ్యాప్, ఓకే. లార్జ్ స్కేల్ మ్యాప్స్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది తక్కువ ఉంది, సో తక్కువ ఏరియాని మనం నార్మల్గానే చూపిస్తున్నాం, రైట్? నార్మల్గా రెడ్యూస్ చేసి చూపిస్తాం, ఇక్కడ చాలా పెద్ద ఏరియాని బాగా తగ్గించేస్తున్నాం, రైట్? అందువల్ల ఇక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, లార్జ్ స్కేల్ మ్యాప్లోనే ఇన్ఫర్మేషన్ ఎక్కువ దొరుకుతుంది మనకి, రైట్? సో నెక్స్ట్, డైరెక్షన్. డిస్టెన్స్ అయింది, డైరెక్షన్. Most maps contain an arrow marked with letter N at the upper right hand corner. So upper right hand corner అంటే ఇక్కడ. సో ఇలా N అని చూపిస్తుంది, ఓకే, డైరెక్షన్ చూపిస్తూ arrow mark తో N అని చూపిస్తుంది, రైట్? దిస్ arrow shows the direction, నార్త్ డైరెక్షన్. ఈ arrow అనేది నార్త్ డైరెక్షన్ చూపిస్తుంది ఎప్పుడు కూడా, ఓకే. ఇట్ ఈస్ కాల్డ్ ద నార్త్ లైన్. సో దాన్ని నార్త్ లైన్ అంటాం. వెన్ you know the north, you can find అవుట్ అదర్ డైరెక్షన్స్. సో మనకు నార్త్ తెలిస్తే రిమైనింగ్ డైరెక్షన్స్ అని కూడా తెలిసినట్టే కదా, సరే, రైట్? ఏదైనా ఒక డైరెక్షన్ మనకు ఖచ్చితంగా తెలిస్తే మనకు అన్ని డైరెక్షన్స్ తెలిసినట్టే. కానీ మ్యాప్ పైన ఎప్పుడు కూడా నార్త్ ఇలా చూపిస్తుంది, రైట్, అప్పర్ రైట్ కార్నర్లో. సో మనకు టోటల్గా 4 మేజర్ డైరెక్షన్స్ ఉన్నాయి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఓకే. ఇవి 4 డైరెక్షన్స్. దే ఆర్ కాల్డ్ కార్డినల్ పాయింట్స్. వీటిని కార్డినల్ పాయింట్స్ అని కూడా అంటాం, ఓకే. అదర్ 4 ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఆర్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్, ఓకే. ఇవి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్, ఇవి మెయిన్ డైరెక్షన్స్ 4, రైట్? ఇక్కడ చూడండి, ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ ఇలా ఉన్నాయి కదా, ఇవి ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో నార్త్ ఈస్ట్, రైట్? నార్త్ కి వెస్ట్ కి మధ్యలో నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ మధ్యలో సౌత్ వెస్ట్ ఉంటుంది, ఈస్ట్ కి సౌత్ కి మధ్యలో సౌత్ ఈస్ట్ ఉంటుంది. ఇవి ఇంటర్మీడియట్ లైన్స్, ఓకే. So we can locate any place more accurately with the help of these intermediate directions. So మనకి ఎగ్జాక్ట్ గా, సో ఈ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ కూడా పర్ఫెక్ట్ గా యూస్ చేసుకుంటే మనకి ఏ లొకేషన్ అయినా సరే సరిగ్గా తెలుస్తుంది, ఓకే, ఎగ్జాక్ట్ గా కనిపెట్టగలుగుతాం. సో నెక్స్ట్ చూడండి, వీ కెన్ ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కంపాస్. ఒక కంపాస్ యూస్ చేసి, ఇక్కడ ఉంది కదా ఇది కంపాస్, దీన్ని యూస్ చేసి మనం డైరెక్షన్స్ తెలుసుకోవచ్చు. ఇది మనకి డైరెక్షన్ చూపిస్తుంది. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్, సో యూజ్ ఇట్ టు out main directions, find out main directions చెప్తుంది. This its magnetic needle always points towards north south directions. చూడండి, నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్ ఇది ఎప్పుడు కూడా చూపిస్తుంది. మోస్ట్లీ కొన్నిట్లో ఓన్లీ నార్త్ చూపిస్తుంది, రైట్? ఏదైనా ఒక డైరెక్షన్ తెలిస్తే సరిపోతుంది కదా, సో కంపాస్ అనేది డైరెక్షన్ చూపిస్తుంది. సో నెక్స్ట్, సింబల్స్. డిస్టెన్స్, డైరెక్షన్, నెక్స్ట్ సింబల్స్ ఉంటాయి మ్యాప్స్ లో. ద థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ ద మ్యాప్, మ్యాప్స్ లో థర్డ్ కాంపోనెంట్. నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు draw on a map the actual shape and size of the different features like buildings, roads, bridges, trees, railway lines as well. సో ఏవైనా సరే, సో బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే మన యాక్చువల్గా మ్యాప్లో మనం డ్రా చేయలేం, సో అది ఇంపాసిబుల్ కదా. సో దే ఆర్ షోన్ బై యూజింగ్ సర్టెన్ లెటర్స్, షేడ్స్, కలర్స్, పిక్చర్స్ అండ్ లైన్స్. సో వాటిని డ్రా చేయలేం కాబట్టి, మొత్తం బిల్డింగ్ని మనం డ్రా చేయలేం కదా మ్యాప్లో, అందువల్ల వాటిని కొన్ని సింబల్స్తో చూపిస్తాం, ఓకే. సో లైక్ లెటర్స్తో కానీ, షేడ్స్తో కానీ, కలర్స్, పిక్చర్స్, లైన్స్ ఇలాంటి వాటితో చూపిస్తాం. దీస్ సింబల్స్ గివ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ లిమిటెడ్ స్పేస్. అంటే తక్కువ స్పేస్లో, అంటే మొత్తం మనం డ్రా చేసేంత స్పేస్ మనకు ఉండదు మ్యాప్ పైన, కానీ ఒక లిమిటెడ్ స్పేస్లో మనం ఈ సింబల్స్ వల్ల అక్కడున్న ప్లేస్ ఇది అని మనకు తెలుస్తుంది, రైట్? విత్ ద యూజ్ ఆఫ్ దీస్ సింబల్స్ మ్యాప్స్ కెన్ బి డ్రాన్ ఈజీలీ అండ్ సింపుల్ టు రీడ్. సో ఇది చాలా ఈజీగా మ్యాప్ డ్రా చేయగలుగుతాం ఈ సింబల్స్ యూజ్ చేసుకొని, అండ్ ఈజీగా చదవచ్చు కూడా. Even if you don't know the language of an area, therefore cannot ask someone for directions. సో ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ లాంగ్వేజ్ తెలియదు అనుకోండి, సో డైరెక్షన్ ఇంకొకరికి అడగలేరు. సో మీకు లాంగ్వేజ్ తెలియకపోతే ఎవరికి మీరు డైరెక్షన్ అడగలేరు. కానీ యూ క్యాన్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మ్యాప్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ సింబల్స్. కానీ ఈ సింబల్స్ మీ దగ్గర మ్యాప్ ఉండి అందులో సింబల్స్ ప్రకారం మనం ఆ సింబల్స్ ఏంటో మనకు తెలుసు, ఆ సింబల్స్కి మీనింగ్ మనకు తెలిసినప్పుడు మనం డైరెక్షన్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు, రైట్? మ్యాప్స్ హ్యావ్
a universal language that can be understood by all. So maps లో యూనివర్సల్ లాంగ్వేజ్ ఉంటుంది, అవి అందరికీ అర్థమవుతాయి, రైట్? There is an international agreement regarding the use of these symbols. ఈ సింబల్స్ యూజ్ చేయడానికి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనేది ఉంది, అంటే అందరూ ఇవే యూజ్ చేయాలి, రైట్? These are called conventional symbols. ఈ సింబల్స్ నే కన్వెన్షనల్ సింబల్స్. సో సమ్ ఆఫ్ ద కన్వెన్షనల్ సింబల్స్ ఆర్ గివెన్ ద ఫిగర్స్. సో కొన్ని కన్వెన్షనల్ ఫిగర్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సో రైల్వే లైన్స్, బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, రైల్వే స్టేషన్. సో ఈ సింబల్స్ ప్రకారం బ్రాడ్ గేజ్, ఇది మీటర్ గేజ్ అండ్ రైల్వే స్టేషన్. ఈ సింబల్స్ ఉంటే ఈ సింబల్స్ ప్రకారం మనకు అక్కడ ఆ ప్లేస్ అది ఉందని తెలుస్తుంది, రైట్? రోడ్స్, మెటల్ అండ్ అన్మెటల్డ్ రోడ్స్, మెటల్ అండ్ అన్మెటల్డ్ రోడ్స్. బౌండరీస్, ఇంటర్నేషనల్ అయితే ఇలా ఒకలాగా ఉంటాయి చూడండి, ఇది ఇంటర్నేషనల్ లైన్స్. అండ్ స్టేట్ డిస్ట్రిక్ట్స్, ఇలా ఈ డిఫరెంట్ ఒక్కొక్క ప్రకారంగా సో అక్కడ ఉన్న ప్లేస్ ప్రకారంగా సింబల్స్ అనేవి ఉంటాయి. సో ఈ సింబల్స్ తెలిస్తే మనం ఈజీగా కనిపెట్టవచ్చు ఏదైనా సరే. వేరియస్ కలర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సేమ్ పర్పస్. సో డిఫరెంట్ కలర్స్ అనేవి సేమ్ పర్పస్ కోసం వాడతారు. చూడండి, ఎగ్జాంపుల్గా బ్లూ కలర్ ఉంటే అక్కడ వాటర్ ఉందని తెలుస్తుంది, అది ఏ వాటర్ అయినా అవ్వచ్చు, కానీ అక్కడ వాటర్ ఉందని చెప్పడానికి బ్లూ కలర్, రైట్? అండ్ బ్రౌన్ ఫర్ మౌంటైన్స్ కోసం బ్రౌన్ కలర్, ఎల్లో ఫర్ ప్లాట్యూస్ అండ్ గ్రీన్ ఫర్ ప్లెయిన్స్. ఇలా డిఫరెంట్ కలర్స్. సో పర్పస్కి అక్కడ ఉన్నది ఏదైనా సరే, సో ఆ పర్పస్ కోసం మనం సేమ్ కలర్ని వాడుతుంటాం. సో బ్లూ కలర్ ఉందంటే అది వాటరే, సో అది లేక్ అవ్వచ్చు, రివర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ అక్కడ వాటర్ బాడీ ఉందని మనకు తెలుస్తుంది. సో సేమ్ కలర్ని డిఫరెంట్ పర్పస్కి వాడవచ్చు కూడా, రైట్? నెక్స్ట్, స్కెచ్. స్కెచ్ ఈజ్ ఎ డ్రాయింగ్ మైన్లీ బేస్డ్ ఆన్ మెమరీ అండ్ స్పాట్ అబ్జర్వేషన్ అండ్ నాట్ టు స్కేల్. సో స్కెచ్ అనేది ఒక డ్రాయింగే మెమరీని బేస్ చేసుకొని, అంటే ఎంత గుర్తుందంట, అండ్ స్పాట్ అబ్జర్వేషన్, సో అది చూసింది అలా డ్రా చేయడం అనమాట. అండ్ ఇది స్కేల్ చేయడానికి అవ్వదు, అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనేవి ఉండవు, జస్ట్ స్కెచ్గా డ్రా చేయడం అంతే. సమ్ టైమ్స్ ఏ రఫ్ డ్రాయింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎన్ ఏరియా టు టెల్ వేర్ ఎ పర్టికులర్ ప్లేస్ ఈజ్ లొకేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ద అదర్ ప్లేస్. సో కొన్నిసార్లు మనం ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది, అంటే ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ ఎలా ఉందని చెప్పడానికి నార్మల్గా ఇలా డ్రా చేసేస్తాం సింపుల్గా. సో అలాంటి వాటిని స్కెచ్ అంటాం. సపోజ్, సో ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, వాంట్ టు గో టు యువర్ ఫ్రెండ్స్ హౌస్. సో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలనుకోండి, బట్ యూ డోంట్ నో ద వే, దారి మీకు తెలియదు. సో యువర్ ఫ్రెండ్ మే మేక్ ఎ రఫ్ డ్రాయింగ్. సో ఒక రఫ్ డ్రాయింగ్ వేస్తాడు టు షో దట్ వేర్ టు హిస్ హౌస్. సో మీరున్న ప్లేస్ నుంచి ఎలా వెళ్ళాలి, సో డైరెక్షన్స్ అంతా కూడా రఫ్గా డ్రా చేసి ఇస్తాడు, దాన్ని స్కెచ్ అంటాం. సచ్ ఎ రఫ్ డ్రాయింగ్ ఈజ్ టేకెన్ వితౌట్ ఎ స్కేల్. ఎలాంటి స్కేల్ లేకుండా జస్ట్ డ్రా చేసేస్తాడు లైన్స్. సో దాన్నే స్కెచ్ మ్యాప్ అంటాం. ఓకే, స్కెచ్ మ్యాప్. ఇది సింపుల్ డ్రాయింగ్ ఇది, ఓకే, వితౌట్ స్కేల్. నెక్స్ట్, ప్లాన్. సో ప్లాన్ ఈజ్ ఎ డ్రాయింగ్ ఆఫ్ ఎ స్మాల్ ఏరియా ఆన్ ఏ లార్జ్ స్కేల్. ఒక స్మాల్ ఏరియాని లార్జ్ స్కేల్ మీద గీయడం. సో మ్యాప్స్ అంటే లార్జ్ ఏరియాని స్మాల్ స్కేల్ పైన గీస్తాం. సో లార్జ్ ఏరియాని స్మాల్ స్కేల్ పైన గీస్తే అది మ్యాప్ అవుద్ది. కానీ ప్లాన్ అంటే ఏంటి, స్మాల్ ఏరియాని లార్జ్ స్కేల్, అంటే చిన్న ఏరియాని పెద్దగా పెంచుతాం ఇప్పుడు, రైట్? వాటిని ప్లాన్ అంటాం. లార్జ్ స్కేల్ మ్యాప్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి లార్జ్ స్కేల్ మ్యాప్స్. ఓకే, సో లార్జ్ స్కేల్ మ్యాప్ మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మ్యాప్స్, ఓకే, బట్ దేర్ ఆర్ సర్టైన్ థింగ్స్ విచ్ మే సమ్ టైమ్స్ వాంట్ టు నో, ఫర్ ఎగ్జాంపుల్. సో కానీ కొన్ని అందులో మిస్ అవ్వచ్చు. సో లార్జ్ స్కేల్ మ్యాప్లో ఎంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇంకా డీటెయిల్స్ తెలియవు, లైక్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ యర్ రూమ్. ఒక రూమ్ యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్ తెలియాలంటే అవ్వదు. ఒక విలేజ్ కోసం మనం మ్యాప్ డ్రా చేసాం, అందులో మనకి ఒక రూమ్ యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్ కావాలంటే తెలియదు, రైట్? అది ఎంత లార్జ్ స్కేల్ మ్యాప్ అయినా సరే మనకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో ఇలాంటి కండిషన్స్ విచ్ కాంట్ బి సోన్ ఆన్ ద మ్యాప్, అవి మ్యాప్ పైన మనం చూపించలేం కదా. సో అట్ దిస్ టైమ్ వీ కెన్ రిఫర్ డ్రాయింగ్స్ డ్రాన్ ఆన్ ఏ స్కేల్ కాల్డ్ ఏ ప్లాన్. సో ఈ టైంలో అంటే లెంత్, ఒక రూమ్ యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్, అంటే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ కోసం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే వాటిని ప్లాన్ అంటాం. ఓకే, ఒక స్మాల్ ఏరియాని ఒక లార్జ్ స్కేల్ పైన డీటెయిల్డ్గా, సో లెంత్లు కూడా డీటెయిల్డ్గా ఎగ్జాక్ట్గా ఉంటే దాన్ని ప్లాన్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చేద్దాం చూడండి. సో వాట్ ఆర్ ద 3 types ఆఫ్ మ్యాప్స్? సో మ్యాప్స్లో 3 types ఆఫ్ 3 కాంపోనెంట్స్ అంటున్నాడు. ఓకే, వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మ్యాప్? సో మ్యాప్లో 3 కాంపోనెంట్స్, మెయిన్ కాంపోనెంట్స్ చెప్పుకున్నాం కదా, అవి ఏంటి, రైట్? జస్ట్ అవి ఏంటి అంతే. ఓకే, వాట్ ఆర్ ద 4 కార్డినల్ డైరెక్షన్స్? కార్డినల్ డైరెక్షన్స్ అంటే ఏంటి, కార్డినల్ డైరెక్షన్స్ ఏంటి అని అడిగాడు. ఓకే, నెక్స్ట్, వాట్ డూ యూ మెయిన్ బై ద టర్మ్ ద స్కేల్ ఆఫ్ ఎ మ్యాప్? మ్యాప్ యొక్క స్కేల్ అంటే ఏంటి? స్కేల్ అంటే ఏంటని మనం డెఫినేషన్ చెప్పుకున్నాం, రైట్? నెక్స్ట్, హౌ ఆర్ మ్యాప్స్ మోర్ హెల్ప్ఫుల్ దెన్ ఏ గ్లోబ్? గ్లోబ్ కంటే మ్యాప్స్ ఎలా హెల్ప్ అవుతాయి? ఓకే, జస్ట్ చిన్న 1 line 2 line ఆన్సర్స్ మాత్రమే, జస్ట్ ట్రై చేయండి. ఓకే, ఆన్సర్ రాయడం అనేది వస్తుంది, జస్ట్ ట్రై చేయండి అంతే. ఓకే, నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ అ మ్యాప్ అండ్ ఏ ప్లాన్. ఒక మ్యాప్కి ఒక ప్లాన్కి డిఫరెన్స్ ఏంటి, రైట్? నెక్స్ట్, విచ్ మ్యాప్ ప్రొవైడ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్? డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే మ్యాప్ ఏంటి, రైట్? హౌ డూ సింబల్స్ హెల్ప్ ఇన్ రీడింగ్ మ్యాప్స్?
సో సింబల్స్ అనేవి మ్యాప్ రీడింగ్లో ఎలా హెల్ప్ చేస్తాయి? సో మీ ఓన్ వర్డ్స్లో మీరు అన్ని రాయండి. ఓకే, నెక్స్ట్ టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. మ్యాప్స్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ డిస్ట్రిబ్యూషన్ చూపిస్తుంది అనుకోండి ఆ మ్యాప్ని ఏమంటాం? ఫిజికల్, థిమెటిక్, పొలిటికల్ మ్యాప్ అంటాం అది. ఓకే, ఫారెస్ట్ చూపిస్తుంది, ఇక్కడ ఫారెస్ట్ స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం కదా, సో అది ఏంటి? ఓకే, నెక్స్ట్ ద బ్లూ కలర్ ఈజ్ యూజ్డ్ ఫర్ షోయింగ్. బ్లూ కలర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? వాటర్, మౌంటైన్స్, ప్లెయిన్స్, సో దేన్ని ఇండికేట్ చేస్తుంది? బ్లూ కలర్. నెక్స్ట్ కంపాస్ ఈజ్ యూజ్డ్. కంపాస్ దేనికోసం యూజ్ చేస్తాం? టు షో సింబల్స్, ఫైండ్ మెయిన్ డైరెక్షన్, టు మెజర్ డిస్టెన్స్. సో దేనికోసం కంపాస్ని యూజ్ చేస్తాం, రైట్? ఎ స్కేల్ ఈజ్ నెససరీ. ఓకే, స్కేల్ ఈజ్ నెససరీ ఫర్ మ్యాప్ కా, స్కెచ్ కా, సింబల్స్ కా, దేనికి స్కేల్ అనేది అవసరం? ఓకే, స్కేల్ అనేది దేనికి అవసరం ఇక్కడ ఉన్న వాటిలో? ఓకే, సో ఇవన్నీ కూడా ఆన్సర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.